Hello everyone, welcome to Calm Minds YouTube channel. పైథాన్ ప్రోగ్రామింగ్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ పార్ట్ 1లో ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మన పార్ట్ 2 అయిన వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ని స్టార్ట్ చేసేద్దాం రండి. కథ చెప్తాను వినండి. అలీని వాళ్ళ మమ్మీ ఒక బ్యాగ్ ఇచ్చి కొన్ని వస్తువులు తీసుకురమ్మని షాప్కి పంపింది. అలీ వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ మమ్మీకి ఇచ్చాడు. ఒకటి చెప్పండి, ఇప్పుడు అలీ ఆ బ్యాగ్ని ఎందుకు యూజ్ చేశాడు? తను తెచ్చిన వస్తువుల్ని స్టోర్ చేసుకోవడానికి కదా. అలాగే ఇక్కడ ఎలాగైతే బ్యాగ్లో తన వస్తువుల్ని స్టోర్ చేసుకున్నాడో అలాగే వేరియబుల్స్ అనేవి వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాసామనుకోండి, అక్కడ ఏ అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ. అంటే ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ లైక్ ఎ బాక్స్ విచ్ స్టోర్స్ ఎ వాల్యూ ఇన్ ఇట్. అర్థమైందా? జస్ట్ ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మనం కోడ్ రాస్తాం, అప్పుడు ఇంకా మంచిగా మీకు అర్థమవుతుంది. వెయిట్ ఎ మినిట్, అసలు అలీని వాళ్ళ మమ్మీ ఏమేమి వస్తువులు తీసుకురమ్మంది చూద్దామా? ఓకే, 1 kg షుగర్, 2 మిల్క్ ప్యాకెట్స్ అండ్ 1/2 kg బియ్యం తీసుకురమ్మని చెప్పింది. అలీ వెళ్ళి షాప్ అతనిని 3 బ్యాగ్స్ ఇవ్వమని అడిగాడు. ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్క ఐటమ్, అంటే 1 బ్యాగ్లో షుగర్, 1 బ్యాగ్లో మిల్క్ ప్యాకెట్స్, 1 బ్యాగ్లో బియ్యం తీసుకొని వస్తున్నాడు. కానీ ఎందుకు? అలీ ఏం ఆలోచించాడంటే, ఒకవేళ పాల ప్యాకెట్ లీక్ అయిందంటే షుగర్ వేస్ట్ అవుతుంది, బియ్యం వేస్ట్ అవుతుంది కదా. అలాగే మనం వేరియబుల్స్లో వాల్యూస్ని స్టోర్ చేసేటప్పుడు కరెక్ట్ ఫార్మాట్లో స్టోర్ చేయాలి. లేకపోతే ఇందాక బ్యాగ్స్లో ఎలాగైతే వస్తువులు మిక్స్ అయిపోతాయో అలాగే ఇక్కడ కూడా అన్నీ మిక్స్ అయిపోయి కంప్యూటరే కన్ఫ్యూజ్ అయ్యి మీకు ఎర్రర్ ఇస్తుంది. అర్థం కాలేదా? ఓకే, ఇందాక నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1.5 అని ఇస్తాను. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 98765432 అని ఇస్తాను. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అని ఇచ్చాను. ఒక్కసారి ఈ ఏ వాల్యూస్ అన్నిటిని గమనించండి. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ 10 అనేది ఏంటి? ఒక ఇంటీజర్ కదా, అంటే ఒక నెంబర్. ఇలాంటి వాల్యూస్ని మనం వేరియబుల్లో స్టోర్ చేసేటప్పుడు మనం ఇంట్ అనే డేటా టైప్ని ఇంట్ అంటే ఇంటీజర్. నెక్స్ట్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1.5. ఇక్కడ 1.5 అనేది ఏంటి? ఒక డెసిమల్ నెంబర్ కదా. మనం స్టోర్ చేసేటప్పుడు ఫ్లోట్ అనే డేటా టైప్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 98765432 వామ్మో, చాలా పెద్ద డెసిమల్ నెంబర్. ఇలాంటి నెంబర్స్ అంటే మోర్ దాన్ 8, 9 ఉండే వాల్యూస్ని మనం డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసేటప్పుడు డబుల్ అనే డేటా టైప్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్. జెడ్ అనేది ఒక క్యారెక్టర్, సింపుల్గా చెప్పాలంటే ఒక ఆల్ఫాబెట్ కదా. ఇలాంటి డేటాని మనం వేరియబుల్లో స్టోర్ చేసేటప్పుడు క్యార్ అనే డేటా టైప్ని యూస్ చేస్తాం, CHAR. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ డేటా టైప్? మనం ఎలాంటి వాల్యూస్ని అయితే వేరియబుల్లో స్టోర్ చేస్తామో దాన్ని స్పెసిఫై చేసేదే డేటా టైప్. దాంట్లో మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? ఇంట్, క్యార్, ఫ్లోట్ అండ్ డబుల్. అంతే. ఓకే, లాస్ట్ వీడియోలో మనం విఎస్ కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అదంతా చూసారు కదా, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ మనం విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. ఈ ఫోల్డర్ని ఎలా సెలెక్ట్ చేయాలి? ఇక్కడ ఫైల్ అని ఉంటుంది, ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని కొట్టి మీ ఫోల్డర్ ఎక్కడుంది? నాది వైటీ పైథాన్ సిటీస్ అని ఇచ్చాను. ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని చెప్తే ఈ ఫోల్డర్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, క్లియరా? ఇప్పుడు మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ని చూడబోతున్నాం. అసలు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ వేరియబుల్ అనేది ఇట్స్ లైక్ ఒక బ్యాగ్ లాగా మనం స్టోర్ చేసుకుంటాం కదా మన వస్తువుల్ని దాంట్లో. అలాగే వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది వేరియబుల్ అనేది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. నేను ఒక
వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ డాట్ పై అని ఇస్తాను. ఓకే, మీరు ఏదైనా ఎంచుకోవచ్చు, కానీ డాట్ పై అని మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే డాట్ పై అనేది పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్ కాబట్టి. డాట్ పై అని ఇస్తే దానికి తెలుస్తుంది, ఓకే వీళ్ళు పైథాన్ కోడ్ రాస్తున్నారు అని చెప్పి. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. ఇప్పుడు ఏ అనేది ఏంటి, ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది ఈ 10 అనే వాల్యూని దాంట్లో స్టోర్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏ అని ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ అని రాస్తాను. ప్రింట్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏదైతే ఇక్కడ రాస్తామో ప్రింట్ లోపల అది ప్రింట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఫస్ట్ హలో అని రాస్తాను. మీరు ఏదైనా ఇలా వర్డ్స్ రాసేటప్పుడు ఈ డబల్ కోట్స్లోనే రాయాలి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ రన్ కోడ్ అని వస్తుంది. రన్ కోడ్లో చూడొచ్చు మీరు. వెయిట్ ఎ మినిట్, దీన్ని సేవ్ చేయలేదు నేను. మనం ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఈ రౌండ్ మార్క్ ఉందా, ఈ రౌండ్ మార్క్ ఉంటే దాన్ని మనం ఈ ఫైల్ని మనం సేవ్ చేయలేదు అని చెప్పి అర్థం. ఓకేనా, కంట్రోల్ ఎస్ కొట్టండి కీబోర్డ్లో, సిటిఆర్ఎల్ కంట్రోల్ అండ్ ఎస్ రెండు ఒక్కటేసారి కలిపి కొట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మనం సేవ్ చేసినట్టు ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది అవుట్పుట్, హలో అని చెప్పి వచ్చిందా. ఎందుకంటే నేను ప్రింట్ అని పెట్టి హలో అని రాశాను కాబట్టి ఇక్కడ నాకు హలో అని వచ్చింది. అర్థమవుతుందా? ఈ ప్రింట్లో మనం డబల్ కోట్స్ ఇక్కడ మీరు నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి, డబల్ కోట్స్ అంటే ఇవి ఉన్నాయి కదా, వీటిని డబల్ కోట్స్ అంటారు. ఈ డబల్ కోట్స్లో ఏదైతే రాస్తామో అది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ నేను ఏ అని రాస్తాను. ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుందో మీరు చెప్పాలి. ఒకసారి గెస్ చేయండి. నేను ఇక్కడ ప్రింట్ లోపల ఏ అని రాస్తున్నాను, ఏం ప్రింట్ అవుతుంది? ఒకవేళ మీ ఆన్సర్ 10 అయితే యూఆర్ కరెక్ట్. ఇక్కడ ఏ అనేది ప్రింట్ అవుతుందని చాలా మంది అనుకుంటారు. ఫస్ట్ థింగ్, ఏ అనేది ఒక వేరియబుల్. మనం దీన్ని డబుల్ కోట్స్లో ఇచ్చామనుకోండి, నేను డబుల్ కోట్స్లో ఇస్తాను చూడండి. ఫస్ట్ సేవ్ చేద్దాం, కంట్రోల్ ఎస్, సేవ్ చేయడం మర్చిపోవద్దు. రన్ కోడ్ అని ఇస్తాను. చూడండి మనకి ఏమొచ్చింది అవుట్పుట్, ఏ వచ్చింది. చూసారా, ఏ. ఇప్పుడు నేను అదే ఈ డబల్ కోట్స్ని తీసేస్తాను, జస్ట్ ఏ అని రాస్తాను. ఓ సేవ్ చేయలేరు, ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి మన వాల్యూ ఏమొచ్చింది, 10. ఎలా వచ్చింది? డబల్ కోట్స్లో ఇస్తే ఏమో ఏ అని వచ్చింది, నార్మల్ ఏ ఇస్తే ఏమో 10 అని వచ్చింది. సో ఇది డిఫరెన్స్. నువ్వు డబల్ కోట్స్లో ఏది ఇస్తే అది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, అలా కాకుండా నువ్వు ఒక వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేయాలి అంటే జస్ట్ ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనం 10ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, మనం రాసింది ఏంటి, 10 అని డైరెక్ట్గా రాయడం లేదు, దాని యొక్క వేరియబుల్ ద్వారా మనం ప్రింట్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంకొకటి తీసుకుంటాను, b ఈజ్ ఈక్వల్స్ టు 99 అని తీసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, నాకు 99 అనేది ప్రింట్ అవ్వాలి, మీరు ఎలా రాస్తారు? దీనికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ప్రింట్ అని పెట్టి డబల్ కోట్స్ ఇచ్చి 99 అని రాస్తాను. నెక్స్ట్ ప్రింట్ అని చెప్పి రాస్తాను, జస్ట్ బి అని ఇస్తాను. ఓకే, దీన్ని సేవ్ చేద్దాం, రన్ చేద్దాం ఒకసారి. చూడండి 99 10 అనేది ముందు ఈ ప్రింట్ ఏ అని ఉంది కదా, అది 10 వాల్యూ వచ్చింది. ఇక్కడ ప్రింట్ 99 అంటే 99 వచ్చింది, ప్రింట్ బి అన్నా కూడా 99 వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ బి అనేది ఏం చేస్తుంది, 99 అనే వాల్యూని అందులో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. బి అనేది ఒక బ్యాగ్ లాంటిది, 99 అనేది ఒక వస్తువు స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, ఇది వేరియబుల్స్ అంటే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక వాల్యూ ఏ ఈక్వల్స్ టు 10 అని తీసుకుంటాను, బి ఈజ్ ఈక్వల్స్ టు హలో అని తీసుకుంటాను. అండ్ మీరు ఎప్పుడైతే వర్డ్స్ రాస్తారో, వర్డ్స్ అంటే ఒక లెటర్ కాదు ఒక వర్డ్ రాస్తారో, అప్పుడు మనం డబల్ కోట్స్లోనే రాయాలి కోడ్లో. ఓకేనా, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు 99.9 అని తీసుకుంటాను.
ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. ఈజ్ కరెక్ట్ అనే వేరియబుల్ తీసుకుంటాను. ఈక్వల్స్ టు ట్రూ. కంగారు పడకని నేను చెప్తాను, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ అనేది ఒక ఇంటీజర్, అంటే ఒక నెంబర్, అవునా? ఈ నెంబర్స్ అనే వాటిని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటీజర్స్ అంటాం. అంటే ఒక నెంబర్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నెక్స్ట్ బి అనేది ఒక వర్డ్, ఒక పదం. ఇలాంటి వాటిని స్ట్రింగ్ అంటాము. ఇక్కడ నేను ఇంకొకటి తీసుకుంటాను, డి ఈజ్ ఈక్వల్స్ టు ఈ అని తీసుకుంటాను, ఓకేనా? ఇక్కడ సి అనేది ఒక పాయింట్ ఉంది దీంట్లో, 99.9. మీ పర్సంటేజ్ ఎంత అంటే మనం జై మెయిన్స్లో ఏం చెప్తాం, 82.6, 99.9% ఇలా చెప్తాం కదా. ఇలాంటి వాల్యూస్ని మనం దీంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫ్లోట్ అంటాం. ఏమంటాం? ఫ్లోట్ వాల్యూ. ఈ ఒక నెంబర్ అయితే ఇంటీజర్ అంటాం. ఒక వర్డ్ అని అంటే ఏమంటాం? స్ట్రింగ్ అంటాం, ఓకే? ఒకవేళ అదొక ఫ్లోట్ వాల్యూ అంటే ఒక పాయింట్ పెట్టి పాయింట్స్ ఉన్న వాల్యూ అయితే దాన్ని మనం ఫ్లోట్ వాల్యూ అంటాము. ఇక్కడ ట్రూ కానీ ఫాల్స్ కానీ వచ్చే వాల్యూస్ అయితే దాన్ని మనం బులియన్ అంటాం. ఏమంటాం? బులియన్ వాల్యూస్ అంటాం. ఇక్కడ నేను ఒక సింగిల్ కోట్స్లో ఏదైనా ఒక లెటర్ ఇచ్చాను అనుకోండి, దాన్ని మనం క్యారెక్టర్ అంటాం, ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా చెప్తాను. ఫస్ట్ ఒక ఇంటీజర్ అయితే ఏమంటాం? ఇంటీజర్. ఒక నెంబర్ అయితే ఇంటీజర్ అంటాం. అదే ఒక వర్డ్స్ కానీ ఇలా ఉంటే స్ట్రింగ్ అంటాం. ఏమంటాం? స్ట్రింగ్, STRING, స్ట్రింగ్ అంటాం. అదే ఒక పాయింట్స్ ఉన్న వాల్యూస్ అయితే ఫ్లోట్ వాల్యూస్ అంటాం. ట్రూ కానీ ఫాల్స్ కానీ అంటే అది బులియన్ వాల్యూ అంటాం. ఇక్కడ ఒక సింగిల్ కోట్లో ఏదైనా ఒక లెటర్ రాస్తే దాన్ని మనం క్యారెక్టర్ అంటాం. ఒక్కటే క్యారెక్టర్, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అండ్ ఇంకొక విషయం, ఇక్కడ నాకు చెప్పండి, ఏ కానీ బి కానీ సి డి ఈజ్ కరెక్ట్ ఇవన్నీ ఏంటి? ఒక వేరియబుల్ నేమ్స్, అవునా? ఇవేం చేస్తున్నాయి? ఈ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాయి. ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని మనం స్టోర్ చేస్తాం. బి అనే వేరియబుల్లో ఈ హలో అనేది స్టోర్ చేస్తాం. సిలో 99.9 అనేది స్టోర్ చేస్తాం. ఈజ్ కరెక్ట్లో ట్రూ అని స్టోర్ చేస్తాం. డి అనే దాంట్లో ఈ అని స్టోర్ చేస్తాం. ఇప్పుడు మనం ఏని పిలిస్తే అది ఏం తీసుకొస్తుంది? 10 అనేది తీసుకొస్తుంది. అంటే ఏ అనే బ్యాగ్లో మనం 10 అనేది తీసుకొచ్చాం. ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏముంటుంది నీకు అక్కడ? 10 ఉంటుంది, అవునా? ఇప్పుడు బి కూడా అంతే. బి అనే బ్యాగ్లో హలో అని స్టోర్ చేసాం. ఈ వీటిల్నే డేటా టైప్స్ అంటారు. అర్థమైందా? డేటా టైప్స్. డేటాలో టైప్స్ ఉంటాయి, దాన్నే డేటా టైప్స్ అంటాం, అంతే. ఇప్పుడు ఒక నెంబర్, ఒక స్ట్రింగ్, ఒక క్యారెక్టర్, ఒక ఫ్లోట్, ఒక బులియన్ వాల్యూ, ఓకేనా? వీటిల్ని డేటా టైప్స్ అంటాము. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఏ, వీటిలన్నిటిని ప్రింట్ చేద్దాం. నాకు చెప్పండి, ఇప్పుడు నేను వీటిలన్నిటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, ఎలా చేస్తాను? జస్ట్ ఓ ఇక్కడ బి సి ఈస్ కరెక్ట్. ఈ ఈజ్ కరెక్ట్ అనేది కూడా ఒక వేరియబులే, నేను చెప్తాను మీకు, కంగారు పడకండి. డి. ఇప్పుడు నేను వీటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? ప్రింట్ ఏ అని అంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 10 వస్తుందా? ఎందుకు 10? నేను పిలిచింది ఏనే, కానీ ఏ అనేది నాకు ప్రింట్ అవ్వదు. 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎందుకు? ఏ అనేది ఒక వేరియబుల్ కాబట్టి. ఆ వేరియబుల్లో మనం ఈ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం? వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. వేరియబుల్స్ ఈజ్ యూజ్ టు స్టోర్ ద వాల్యూస్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా?
ఇప్పుడు కాబట్టి ఏ అనేదాన్ని నేను పిలిస్తే 10 అనేది ప్రింట్ అవుతుంది. బి అని పిలిస్తే హలో ప్రింట్ అవుతుంది. సి అని పిలిస్తే 99.9 ఈస్ కరెక్ట్ అని పిలిస్తే ట్రూ, డి అని పిలిస్తే ఈ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే అవి వేరియబుల్స్ కాబట్టి వేరియబుల్స్ అనేవి వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి వాటిని పిలిచినా కూడా అవి పాపం ఆ వాల్యూస్నే తీసుకొస్తాయి. ఓకేనా? క్లియరా వేరియబుల్స్ని? ఇప్పుడు డేటా టైప్స్ అంటే ఏంటి? ఇది ఒక డేటా టైప్. ఒక ఇంటీజర్, ఒక ఏ అనేది ఒక ఇంటీజర్ కాబట్టి అదొక డేటా టైప్. హలో అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి అదొక డేటా టైప్. ఇవన్నీ డిఫరెంట్ గదా! ఇప్పుడు మనకెలా లిక్విడ్స్ ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి. అవునా? ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్. అలాగే ఇవి కూడా డిఫరెంట్ డేటా టైప్స్. అప్పుడు రన్ కోడ్ చేద్దాం. కంట్రోల్ ఎస్ సేవ్ చేసి రన్ చేద్దాం. చూడండి ప్రింట్ ఏ అనంటే 10 వచ్చింది. బి అంటే హలో, సి అంటే 99.9, డి అంటే ఈస్ కరెక్ట్ అంటే ట్రూ, డి అంటే ఈ. ప్రింట్ అయిపోయాయా? అండ్ మెయిన్ థింగ్ నాతో పాటు మీరు చేస్తున్నారా? చేయట్లేదా? చేయకపోతే ఇప్పుడే ల్యాప్‌టాప్ తీసుకొని ట్రై చేయండి. ఒకవేళ ల్యాప్‌టాప్ లేకపోయినా పర్వాలేదు. ఫోన్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసి చెయ్యొచ్చు పైథాన్‌ని. కంపైలర్‌తో రన్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను? ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్ అని చెప్తున్నాను. కానీ ఫర్ సపోజ్ మీరు నన్ను నమ్మట్లేదనుకోండి. నేనిక్కడ ఏ అనేది ఒక ఇంటిజర్ అని నేను చెప్తున్నాను. కానీ మీరు నన్ను ప్రూవ్ చేయండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ అని రాసి బ్రాకెట్‌లో టైప్ అని రాస్తాను. టైప్ ఏ. ఒకసారి దీన్ని రన్ చేసి చూపిస్తాను. మీకు అవుట్‌పుట్ ఏమొస్తుందో. చూడండి ఇక్కడ ఏమొచ్చింది నాకు? క్లాస్ ఇంట్ అంట. చూసారా? ఇంట్ అని చెప్తుందది. నేను చెప్పింది కరెక్టేనా అయితే ఇప్పుడు నమ్ముతారా? ఎందుకంటే ఏ అనేది ఒక ఇంటీజర్ కాబట్టి దీని పక్కన టైప్ అని రాసాననుకోండి. ఇదొక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ పైథాన్‌లో. టైప్ అని రాస్తే అది ఏం టైప్ ఆఫ్ వాల్యూయో మనకి చెప్తుంది పైథాన్ అనేది కోడ్ ద్వారా. ఇప్పుడు నేను ఇదే అన్నిటికి రాస్తాను. ఎందుకంటే నేనిప్పుడు నన్ను ప్రూవ్ చేసుకోవాలి గదా! మీరు నన్ను డౌట్ పడుతున్నారు. నువ్వు చెప్పింది కరెక్టేనా అక్క అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను రాస్తాను చూడండి. ఇక్కడ నేను బి అని రాస్తాను. సి ఈస్ కరెక్ట్ అని రాస్తాను. ఇది డి. ఓకే. ఇప్పుడు ఇది సేవ్ చేస్తాను. రన్ కోడ్. చూడండి ఫస్ట్‌ది ఏంటంట? ఏ. ఏ అనేది ఏంటి? 10 ఇంటీజర్. బి అనేది హలో ఒక స్ట్రింగ్. ఎస్‌టిఆర్ అంటే స్ట్రింగ్. ఐఎన్‌టి అంటే ఇంటీజర్. సి అనేది ఒక ఫ్లోట్ వాల్యూ. ఎందుకంటే పాయింట్స్ ఉంది కాబట్టి అదొక ఫ్లోట్ వాల్యూ. అండ్ ఈస్ కరెక్ట్ ట్రూ. ట్రూ కానీ, ఫాల్స్ కానీ అనేది ఉంటే అదొక బూలియన్ వాల్యూ. ఓకేనా? ఇదొక బూలియన్ వాల్యూ. నెక్స్ట్ డి. ఇది యాక్చువల్‌గా దీన్ని మనం క్యారెక్టర్ అంటాం. కానీ పైథాన్‌లో ఇది కూడా స్ట్రింగే అవుతుందంట. ఓకేనా? నార్మల్‌గా సిలో కానీ ఇలా అయితే సింగిల్ కోట్స్‌లో మనం ఏదైనా ఇస్తే దాన్ని క్యారెక్టర్ అంటాము. ఇక్కడ మన పైథాన్‌లో అది కూడా స్ట్రింగే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం అర్థమైందా? టైప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఆ వాల్యూ అనేది ఏ టైప్, ఏ డేటా టైప్ అని చెప్పి తెలియడానికి మనం ఈ టైప్ అనేది యూజ్ చేస్తాం పైథాన్‌లో. ఓకేనా? ఫస్ట్ నేను చెప్తా. అండ్ మీరు వేరియబుల్స్‌కి నేమ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్‌ని పాటించాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను చూడండి. ఏజ్ అనే వేరియబుల్ తీసుకుంటాను. ఫస్ట్ ఏమిస్తాను? ఏజ్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తాను. ఇది ఏజ్ అనేది వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 1 అని ఇచ్చాననుకోండి. చూడండి ఎర్రర్ చూపిస్తుంది. అంటే మనం వేరియబుల్‌కి నేమ్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ అనేది నంబర్‌తో స్టార్ట్ అవ్వద్దు. ఇక్కడ 5 అని ఇస్తాను. అంటే ఒక నంబర్‌తో మన వేరియబుల్ నేమ్ స్టార్ట్ అవ్వద్దు. కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఏం గాదు. స్టార్టింగ్ మాత్రం ఇవ్వకూడదు. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక ఏజ్ ఏజ్ 1 అని ఇస్తాను.
ఇప్పుడేం గాదు. నేను ఒకవేళ ఏజ్‌కి 1కి స్పేస్ ఇచ్చాననుకోండి, ఎర్రర్ చూపిస్తుంది. ఇలా స్పేస్ కూడా రావద్దు మధ్యలో. ఫస్ట్ థింగ్ ఏంటి, మనం వేరియబుల్‌కి నేమ్ ఇచ్చేటప్పుడు ఆ నేమ్ అనేది స్టార్టింగ్ ఒక నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. సెకండ్ థింగ్, దాని మధ్యలో స్పేస్ రాకూడదు. అండ్ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ ఎట్ ద రేట్ కానీ, స్టార్ గానీ, పర్సెంటేజ్ గానీ, హాష్ సింబల్, ఎక్స్‌క్లమేటరీ సింబల్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇవి ఏమి యూజ్ చేయకూడదు మన స్పెషల్ క్యారెక్టర్స్‌లో. ఓన్లీ ఒక్కటే ఒకటి యూజ్ చేయగలం. మీరు ఈ కోడ్ చూస్తే మీకు తెలుస్తుంది అది ఏం యూజ్ చేయొచ్చో. ఇక్కడ చూడండి ఒకసారి. క్లూ ఇస్తున్నాను చూడండి. యాహ్! అండర్‌స్కోర్ మనం ఇన్‌స్టాలో ఐడీస్ ఇస్తుంటాం గదా! ఈ అండర్‌స్కోర్ ఇచ్చి. ఆ అండర్‌స్కోర్ అన్నమాట. ఇలా ఇచ్చి మనం ఇవ్వచ్చు. ఒకవేళ నేను అదే ఇక్కడ పర్సెంటేజ్ పెడతాను. ఇక్కడ చూపియడం లేదు కానీ, మనం యూజ్ చేయకూడదు ఇది. ఎర్రర్ వస్తుంది దీనికి కూడా. అండ్ ఇక్కడ ఒకవేళ నేను సింబల్ పెట్టాను. ఇది కూడా యూజ్ చేయకూడదు. స్టార్ ఇవి ఏమి యూజ్ చేయకూడదు. మనం యూజ్ చేయాల్సింది ఓన్లీ అండర్‌స్కోర్ మాత్రమే. ఓకేనా? ఇవే మన యొక్క కండిషన్స్ అన్నమాట. ఓకే. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ నేమ్స్ ఇచ్చేటప్పుడు కొంచెం మీనింగ్‌ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. లైక్ నువ్వు ఒక ఏజ్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నావు. ఎక్స్‌బీవైజెడ్ అనే నేమ్ ఇచ్చావు. దానికి ఏం అర్థమవుతుంది? మీరు చూసుకున్నప్పుడైనా కోడ్‌ని మీకు అర్థం కాదు గదా! సో, అందుకని మీనింగ్‌ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. ఈ 4 రూల్స్. ఓకే. ఫస్ట్ ఏంటి, మన వేరియబుల్ నేమ్ అనేది ఒక నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే. లైక్ దిస్ స్టార్ట్ అవ్వద్దు. అండ్ దీని మధ్యలో గ్యాప్ రాకూడదు. ఎక్కడ వేరియబుల్ నేమ్ మధ్యలో ఎక్కడ స్పేస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్‌లో ఓన్లీ అండర్‌స్కోర్ మాత్రమే యూజ్ చేయాలి. తర్వాత మీనింగ్‌ఫుల్ నేమ్స్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఏమేం నేర్చుకున్నాము? ఫస్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? చెప్పండి. ఇప్పటి వరకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఈస్ లైక్ ఏ బ్యాగ్ విచ్ స్టోర్స్ ఏ వాల్యూస్ ఇన్ ఇట్. అంతే సింపుల్. ఒక వాల్యూని అది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఒకవేళ దాన్ని పిలిచినా ఆ వాల్యూ అనేది వస్తుంది. వచ్చి ప్రింట్ అవుతుంది అంతే. ఓకేనా? తర్వాత డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంటి? మనకి డిఫరెంట్ ఫార్మ్స్‌లో డేటా అనేది ఉంటుంది. లైక్ నంబర్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ. ఇప్పుడు చెప్పండి, నంబర్స్, ఆల్ఫాబెట్స్ ఒక్కటే డేటానా? ఒక్కటే డేటా టైపా? కాదు గదా! నంబర్స్ అంటే నంబర్సే, ఆల్ఫాబెట్స్ అంటే ఆల్ఫాబెట్స్. అలాగే మన లాంగ్వేజ్‌లో కూడా కంప్యూటర్‌కి అర్థం కావడానికి మనం ఇస్తామనమాట. ఒక ఇంటీజర్ వాల్యూ అని చెప్పి, ఒక ఫ్లోట్ వాల్యూ అని చెప్పి, లైక్ స్ట్రింగ్, బూలియన్. దీనిలో అయితే మెయిన్‌లీ 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒక ఇంటీజర్ వాల్యూ. ఇంట్ అంటాం దాంట్లో. ఇంట్ అంటే ఏంటి? ఒక నంబర్. ఓకేనా? ఇంట్ అంటే ఏంటి? ఒక నంబర్. స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక వర్డ్స్ లాగా. హలో గాని, హాయ్ గాని, మోర్ థాన్ 1 క్యారెక్టర్ అండ్ మోర్ థాన్ 1 ఆల్ఫాబెట్ ఉన్న వాటిని ఏమైనా స్ట్రింగ్ అని అంటాము. దీనిలో హాయ్ అని రాయొచ్చు, మీ నేమ్ రాసుకోవచ్చు, ఎక్స్‌వైజెడ్ సంథింగ్ సంథింగ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇవి స్ట్రింగ్స్ అనేవి ఓన్లీ డబుల్ కోట్స్‌లోనే రాయాలి. అర్థమవుతుందా? డబుల్ కోట్స్ మాత్రమే యూజ్ చేయాలి స్ట్రింగ్స్‌కి. ఇది రాయకుండా ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ. ఫ్లోట్ వాల్యూ అంటే ఏంటి? పాయింట్స్ ఉన్న వాల్యూస్‌ని మనం ఫ్లోట్ అంటాం. ఎఫ్ఎల్ఓఏటీ. నెక్స్ట్ ట్రూ కానీ, ఫాల్స్ కానీ వచ్చే వాల్యూని ఏమంటాం? బూలియన్ వాల్యూస్ అంటాము. అంతే గైస్. ఈ క్యారెక్టర్‌ని ఈ పైథాన్‌లో అవసరం లేదు మనకి. ఓకేనా? ఇంతే. మనకి ఇది డేటా టైప్స్, వేరియబుల్స్. నేను కొన్ని క్వెషన్స్ ఇస్తాను. ఆ క్వెషన్స్‌ని అంటే జస్ట్ మీకేమవుతుందంటే రివిజన్‌లా ఉంటుంది. మీకు ఎంత అర్థమైంది, ఎక్కడ డౌట్ వస్తుంది, మీరెక్కడ ల్యాగ్ అవుతారని చెప్పి అర్థమవుతుంది. వెంటనే ఇప్పుడు వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఒక పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి ఆ క్వెషన్స్‌కి ఆన్సర్‌ని ట్రై చేయండి. ఈజీగానే ఉంటుంది. మరీ అంత హార్డ్ ఇవ్వను. ఓకేనా? అండ్ మీకెలా అనిపిచ్చింది? ఈ పైథాన్ అర్థమవుతుందా లేదా? నేను ప్రామిస్ చేశాను మీకు మంచిగా చెప్తాను క్లియర్‌గా బిగినర్ నుంచి అని చెప్పాను. నాకు తెలీదు నేను మీకు మీ ప్రామిస్‌ని నిలబెట్టుకున్నానా లేదా ఈ వీడియో ద్వారా. అది నాకు కమెంట్ చేయండి. మీకెలా అనిపిస్తుంది? అండ్ ఎక్కడైనా మీకు అర్థం కావట్లేదు, నేనేమన్నా తప్పుగా చెప్తున్నాను, ఫాస్ట్‌గా వెళ్తున్నానంటే అది కూడా నాకు చెప్పండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను నెక్స్ట్ టైమ్‌కి. ఓకేనా? సో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా?